పవన్ కళ్యాణ్ గారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మాకు అప్పు ఇప్పించమంటే ఆయన అప్పులు స్పెషలిస్ట్ కదా, ఆయన 50,000 కోట్లు ఇప్పిస్తాడు. మరి దీంట్లో నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు, అదానీ గారు ఎందుకు, అదానీ గారు కాళ్ళు మొక్కడం ఎందుకు? అప్పులే ఇప్పిస్తే గొప్ప అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అప్పులు రాష్ట్రాన్ని అప్పుల్లో పెట్టారు కదా, ఆయనే గొప్ప కదా. మరి అవును, రాజధానిని ఆయన దెబ్బ కొడతాం, కక్షాదిం చేయడం ఆయన చేసిన దుర్మార్గం చర్య. ఇప్పుడు ఆయన మిగతా కార్యక్రమాలు చేసుకోమండి, కానీ ఇవాళ మళ్ళీ 1400 నాకేమో అర్థం కావట్లేదు సిచ్యువేషను. అమరావతిని పూర్తి ఇవాళ చట్టంలో ఉన్న ప్రకారం ఆల్ నెససరీ బిల్డింగ్స్తో పాటు నెససరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు 95% ఉంటుంది, బిల్డింగ్లు 5% అవుతాయి. బిల్డింగ్లు ఏముందండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 95%. అమరావతికి అయ్యే ఖర్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. హైదరాబాద్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఆదాయం 60-70% ఒక హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ నుంచి ఒక రూపాయి 5 సంవత్సరాలు కాదు, ఒక రోజు కాదు, 10 సంవత్సరాలు కూడా పెట్టలేదు కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అడ్డంగా తీల్చిన నేపథ్యం, ఆ నేపథ్యంలో కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికి అవసరం 30,000-40,000 కూడా ముందు కనపెడితే అది సెల్ఫ్ సస్టైనబిలిటీగా తయారవుతుంది. అప్పులతో కట్టుకోవాలా ఆంధ్రప్రదేశ్ని, రాజధాని అప్పులతో కట్టుకోవాలా? అప్పులు సాయం చేసి వరల్డ్ బ్యాంక్ దగ్గర తాళి వేసి ఇస్తారా? పోనీ వాళ్ళు ఇచ్చింది కూడా ఏమోలండి. వాళ్ళు ఎన్ని 283%, 263%, 283% అనుకుంటా. కొన్ని రంగాల్లో మోడీ గారు వచ్చింది గుజరాత్కి పెరిగినాయి 9,60,000 కోట్లు, దాదాపు 5 సంవత్సరాలు లోన్ రద్దు చేశారు. అంతకుముందు 5 సంవత్సరాలు మొత్తం కలిపి 20 లక్షల కోట్లు ఏవో లోన్లు మాఫీ చేశారా? ఎవరికి? నీరవ్ మోడీ, లలిత్ మోడీ, చెక్సీ, గిక్సీ, బుక్సీ అందరూ ఉన్నారు కదా వీళ్ళందరికీ, అంటే కంపెనీలకి అందులో కొంతమంది ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి ఏంటి రాజధాని దానికి ఉన్న పరిస్థితి ఏంటంటే తెలంగాణలో ప్రజలు కూడా ఇవాళ తెలుగు బిడ్డలు గాడి చెప్తున్నారు, అయ్యో పాప వాళ్ళు లేదని బాధపడుతున్నారంటే ఇది ఆత్మీయత. వాళ్ళకు కూడా ఆ మాత్రం లేదండి కృతజ్ఞత. కక్ష సాధింపు పెట్టారు అదానీ గారి పార్టీ ఆంధ్రప్రదేశ్ మీద, కక్ష సాధింపు చెప్తున్నారండి. తట్టుకోగలరా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో? ఏదో రోజు తిరగబట్టిన పులి మళ్ళీ ఈసారి నేనేం బయటకు రావాలంటలేదు. ఇవాళ డెఫినెట్గా పోలవరం మేము చేసిన వాళ్ళు చేసిన కుట్ర దాన్ని ఒక బ్యారేజ్ కింద పరిమితం చేయడానికి సంతకం పెట్టి బ్లాక్ మెయిలింగ్ చేస్తా 12,911 కోట్లు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేదు. రోజు కూడా మీరేంటండి పని నాకు అర్థం కాదు. మీకేం పని అండి అసలు? అది దువ్వాడి జగన్నాథ్ గారి సినిమా ఒక రోజు వేశారు, సెలబ్రిటీ కాదండి ఆయన, వాళ్ళ ఆవిడ, ఇంకోటి ఏంటండి ఇది? మీకు అర్థం కావట్లేదు నాకు. ఏంటండి ఇది? మీ టైంని మీడియా వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు లాభం చేసుకుంటున్నారు. ముఖ్యమైన సమస్యలు ఇప్పుడు నేను ఉన్నాను కూడా దీంట్లో. మీరు అది వేయండి, 2 మిలియన్ వ్యూస్ వస్తాయి దువ్వాడి జగన్నాథం సినిమా గారు వేస్తే. జోక్ చేయట్లా, చూసి 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 ఏపించి దిగ్గు అదైపోయింది. అంతకుముందు ఏదో విజయశాంతి గారి సినిమా అన్నారు, విజయశాంతి గారు ఏదో పెట్టారు. ఆ సినిమా కొన్నాళ్ళు నడిపారు, 15 రోజులు. ఆ తర్వాత ఏమో ఏదో రాజధాని గారు అంట సెలబ్రిటీ కాబట్టి ఒక రోజు వేయండి. నేను తప్పు అన్నాం, మీరు మీడియా కూడా సెలబ్రిటీ కాబట్టి ఒకసారి 2 సార్లు వేస్తారు. వాళ్ళు చర్చలు వాళ్ళు ఏం చేశారు సమాజానికి? వాళ్ళు ఎవరు 6 మనుషులు అంట. ఐ నాట్ పాయింటింగ్ అవుట్ దెమ్, they're leading their life privately with due respect to them, that is different issue. వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా లేదు తీసుకొచ్చి గొడవలు పెట్టి అది మాట్లాడి పెట్టి ఒక 15 2 నెలల నుంచి రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో సమస్యలు లేవా? అలా విద్యార్థులు యువకులు దమ్మన్నాళ్ళు చిన్న ఉద్యోగాలు ఎప్పుడు ఎలాగని బాధపడతా ఉంటే రేపొద్దున ఆ భూతం బదులైతే కనుక ఆ సాఫ్ట్వేర్ లక్షల మంది వస్తే ఏం జరుగుతుందో తెలుసుకోకుండా దాని గురించి కెరీర్ గైడెన్స్ లేకుండా యువత గురించి మాట్లాడకుండా రాజధాని గారు వాళ్ళు ఇంకా పేర్లు కూడా చెప్పాలి, లేడీస్ పేర్లు మన ఎందుకు చెప్పడం తప్పు కదండి. వాళ్ళందరూ ఆ సినిమా నడిపించారు. అది కాకుండా కొత్తగా నిన్న మనం కూడా వచ్చింది వేణుస్వామి గారిది ఒకటి అన్నారు. అది అయిపోయిన తర్వాత ఎవరినో ఇంకొకరిని దింపారు. నేను తప్పు అన్నా అండి, దుర్మార్గం ఖండించండి. అదే 24 గంటలు 24 అవర్స్ పొద్దున్న లేస్తే కొంతమంది ఆ సాయంత్రం వరకు అక్కడే టీవీలో ఇదే జాతర. మీరు యు ఆర్ హ్యావింగ్ ఎవరీ రైట్ బికాస్ బీయింగ్ సెలబ్రిటీ మీ హక్కు ఉంది. వాళ్ళు దుర్మార్గం చేస్తే ఖండించండి. ఇది దాని మీద ప్రధానమైన సమస్య లేదు. ఆంధ్రప్రదేశ్ పోలవరం మీద నష్టం జరుగుతుంది, కృష్ణా జిల్లాలు సర్వనాశనం అయిపోతున్నాయి, లేదండి యువతకు ఉపాధి కావాలి, అక్కడ ఇవి ఉన్నాయంటే ఎవరు మాట్లాడరు. ఉన్నట్టుండిగా వచ్చేది కాదు కదా. అసలు కనీసం ఇనిషియేట్ గ్యాస్ దొబ్బేస్తున్నారండి బాబు. లక్షల కోట్లు చేసేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్కి లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి లాభం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిందయ్యా మీకు కేసు, మీ గన్నులకు మీరు వేసుకోండి దానికని చెప్పింది. మనకు లక్షల కోట్లు వస్తుంది. ఒక్కొక్క గ్యాసు ఒక్కొక్క ఇంటికి 100 రూపాయల గ్యాస్ కనెక్షన్ ఇవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నా భూగర్భంలో ఉన్న గ్యాసు తెలంగాణలో ఉన్న సింగరేణి బొగ్గను కాపాడుకుందాం, విశాఖ ఉక్కుని కాపాడుకుందాం అంటూ మన భూగర్భంలో మా గోదావరి కేజీ బేసిన్కి సంబంధించిన గోదావరి మా భూభాగం కుంగిపోతుందని కేసు వేశారు ప్రొఫెసర్ కృష్ణారావు గారు. గ్యాస్ తీయటం వల్ల మా భూభాగం కుంగిపోవటం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. పాలకొల్లు అని చెప్తాను ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. మాది కాంటూరులో సరదర్ కట్టిన కాంటూరులో 10 మీటర్ల ఎత్తులో 50 కిలోమీటర్ల కాలం నడిపిస్తారు. ఇవాళ కొత్త వీళ్ళు వస్తున్నారు, ఎవరో కట్టేవాళ్ళు, బాత్రూంలో కూడా నీళ్ళు నిలబడిపోతున్నాయి. 50 కిలోమీటర్ల దూరాన్ని 10 మీటర్ల ఎత్తులు నడిపేశారంటే కాంటూరు ఏ మెషిన్ లేకుండా అంత గొప్ప మన్హాంబాలు ఉంటే
అది కుంగిపోతుంది బాబు అంటే గ్యాస్ మీ ఒక్కొక్కరి ఇంటికి 100 రూపాయలు మహిళలు బాగా అలా పడతారంటే వేసిన వాళ్ళు ఎవరండి? మీ లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మేము చెప్పుకోవాలి. నేను చెప్తున్నాను, ఇది కూడా ఇది ఒక 5 సంవత్సరాలు ఈ వీడియో ఇదేమైనా డిలీట్ చేయకుండా ఉంటుంది. ప్రజలు అర్థం చేయండి. నేనే ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను. ఆయన గనక